హాయ్ ఫ్రెండ్స్, రియాలిటీ న్యూస్ ఎపిసోడ్ 1కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ న్యూస్ టైమ్స్ వల్ల హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో 2025 హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో. సో దీనికి చీఫ్ గెస్ట్గా మన ఇండస్ట్రీస్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు వచ్చారు. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉందో సో ఆయన ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి ఆయన స్పీచ్లో మెన్షన్ చేసినాడు. సో అదే ఆ స్పీచ్కి హైలైట్. సో స్పీచ్లో ఏం మెన్షన్ చేసినాడంటే, సో హైదరాబాద్లో రియల్ సెక్టార్ 15.4% గ్రోత్ రేట్తో ఉంది. కన్స్ట్రక్షన్ సెక్టార్ 11.97% గ్రోత్ రేట్తో ఉంది. సో అరౌండ్ 80,000 crores ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ ఎకానమీకి యాడ్ చేసిందని ఆయన స్పీచ్లో చెప్పినాడు. సో టీఎస్ రెరా వెబ్సైట్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో కూడా క్లియర్గా చెప్పినాడు. సో ఎన్ని ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయినాయి అంటే అరౌండ్ 9,747 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎంతమంది ఏజెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారంటే 4,293 ఏజెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నారని డాష్బోర్డ్లో మీరు క్లియర్గా చూడొచ్చని మన శ్రీధర్బాబు గారు చెప్పినారు. సో రియల్ ఎస్టేట్కి గ్రోత్ ఉందని చెప్తున్నారు. ఎట్లా అంటే ఫిబ్రవరి 2025లో హైదరాబాద్లో అరౌండ్ 5,900 ప్రాపర్టీస్ రిజిస్టర్ అయినాయంట. సో దాంట్లో 18% 1 crore కంటే ఎక్కువ వాల్యూ ఉన్న ప్రాపర్టీసే అంట. సో రీసెంట్గా ఒక నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వచ్చిందట. ఆ రిపోర్ట్ ప్రకారము ఈ 1 crore కంటే ఎక్కువ వర్త్ ఉన్న ప్రాపర్టీస్లో గ్రోత్ రేట్ అనేది 58% ఉందట. సో అది హైదరాబాద్ యొక్క రియల్ ఎస్టేట్ గురించి ఓవర్వ్యూ మన ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి స్పీచ్లో ఉన్న హైలైట్స్. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ప్రాజెక్ట్స్ ఏమో 9,000 చేంజ్ రిజిస్టర్ అయ్యి ఉంటే ఏజెంట్స్ ఏమో 4,000 చేంజ్ రిజిస్టర్ అయినారు. సో అక్కడ హ్యూజ్ గ్యాప్ ఉంది ఏజెంట్స్కి ప్రాజెక్ట్స్కి. ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా కానీ మినిమం ఒక 20 to 30 పీపుల్ అయినా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అక్కడ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే రిజిస్టర్డ్ ఏజెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ తెలుసుకోవాలనుకుంటే, రియల్ ఎస్టేట్ నేర్చుకోవాలని అనుకుంటే శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో దాంట్లో రియల్ ఎస్టేట్ కోర్స్ని నేను లాంచ్ చేసిన. సో మీరు ఆ కోర్స్ పర్చేజ్ చేసుకొని రియల్ ఎస్టేట్ని డీటెయిల్గా నేర్చుకోవచ్చు. సో ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం.